సరే ఇక్కడ 3 భుజాల కొలతలు ఇచ్చారు కాబట్టి నేను హీరోన్ ఫార్ములా వేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇలా సింప్లిఫై చేస్తాను సార్ అంటే మనం పప్పులో కాలేసినట్టు. ఎందుకు సార్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే దీన్ని సింప్లిఫై చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, కానీ మనం అలా చేయకూడదు. మరి ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ మనీయ సంఖ్య రూపం రాసినప్పుడు దీనికి షార్ట్ కట్ ఎలా ఉంటుందంటే డెసిమల్ బార్ లేకుండా నెంబర్ రాయాలి 1 2 2 8. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ మైనస్. సో ఇక్కడ బార్ లేకుండా రిమైనింగ్ ఏమున్నాయో అవి నోట్ చేయాలి 1 2 2 బై. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది? 1 డిజిట్కి బార్ ఉంది కాబట్టి 9 నోట్ చేయాలి. దాని తర్వాత డెసిమల్ తర్వాత డెసిమల్కి రైట్ సైడ్ బార్ లేకుండా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 డిజిట్, దట్ ఈజ్ 2. సో 1 డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి 9కు రైట్ సైడ్ 0 పెట్టాలి. సో ఇంతే, దీన్ని సింప్లిఫై చేసి అయిపోయి ఆన్సర్. 2 3 6, 6 2 12, 12 5 60. సో ఇక్కడ కసాకు 60 అయింది. సో ఇక్కడ 60 ఉందని చెప్పి ఆప్షన్ 2 ఈజ్ దాని కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి చేయకూడదు. ఎందుకు అంటే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే శేషం 1 వస్తుంది అంటున్నారు. శేషం వచ్చినప్పుడు నువ్వు కసాకు ఆ శేషం ఎంత అవుతుందో ఆ శేషాన్ని కూడాలి. అప్పుడు 60 + 1 61. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఇచ్చిన ఈ మల్టిప్లికేషన్ అసలు ఏంటి, ఏ ప్రాపర్టీకి సంబంధించింది అని అడుగుతున్నారు. సో ఆ ప్రాపర్టీ పక్కన పెట్టి ఫస్ట్ మనం 4 ఆప్షన్స్ మనం అనలైజ్ చేద్దాము. దాని తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా బిగ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఛానల్ను చాలా బాగా మీరు ఆదరిస్తున్నారు. రాబోయే రోజుల్లో మన ఛానల్ నుంచి టాప్ 4 వీడియోస్ రాబోతున్నాయి. ఆ టాప్ 4 వీడియోస్ ఏంటంటే నెంబర్ 1 ఫస్ట్ వీడియో ఈ మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించి 24 బిట్స్కు అవుట్ ఆఫ్ 20+ మార్క్స్ మనం ఎలా తెచ్చుకోవాలి అని మనం ఒక వీడియో చేయబోతున్నాము. ఆ దాదాపు మన ఛానల్లో 20+ వీడియోస్ ప్రీవియస్ టెట్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం. సో కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీకు బెస్ట్ ఇవ్వాలని చెప్పి అవుట్ ఆఫ్ 24కు మనం 20+ ఈజీగా ఎలా తెచ్చుకోవాలి, రిపీటెడ్గా మనకు ఏ టాపిక్స్ ఇస్తున్నారు అని చెప్పి వీడియో రాబోతుంది. దీని తర్వాత మన ఛానల్లో టాప్ 3 గ్రాండ్ టెస్ట్ మనం కండక్ట్ చేయబోతున్నాము. ఆ టాప్ 3 గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి క్వశ్చన్కు ఆన్సర్తో పాటు ప్రతి ఆప్షన్ మ్యాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన ఛానల్లో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ ద నంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్. ఒక చతుర్భుజం నిర్మించడం కావాల్సిన కొలతల సంఖ్య. మనం మార్క్ టెస్ట్ వీడియోలో కూడా మనం ఒక ట్రిక్ చెప్పినాం. ట్రిక్ ఏంటంటే చట్రే సరాచ. సో ఇక్కడ మనకు సా కింద 3 అని పెట్టుకోమన్నాం. సో రా కింద మనం ది అని కూడా పెట్టుకోమన్నాం. సార్ ఇక్కడ చ అంటే ఏంటంటే చతుర్భుజము. అంటే ఒక చతుర్భుజాన్ని నిర్మించటకు కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత అంటే 5. నెక్స్ట్ ట్రెపీజియము సమలంబ చతుర్భుజం నిర్మించడానికి 4 కావాలి. సా అంటే సమాంతర చతుర్భుజం ప్యారలాగ్రామ్. ఇక్కడ 3 అంటే త్రిభుజము. ఒక సమాంతర చతుర్భుజానికైనా ఒక త్రిభుజంకైనా నిర్మించడానికి మనం ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి అంటే 3 కావాలి. నెక్స్ట్ రా అంటే రాంబస్ సమచతుర్భుజం. ది అంటే దీర్ఘ చతురస్రం. ఒక రాంబస్ లేదా దీర్ఘ చతురస్రం ఈ రెండిట్లో మన దేనికైనా నిర్మించడానికి ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి? 2 కావాలి. నెక్స్ట్ చ అంటే చతురస్రం. చతురస్రాన్ని నిర్మించడానికి మనకు కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య 1. సో ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏమన్నారు, ఒక చతుర్భుజం నిర్మించడానికి. సో ఇక్కడ ఈ కోడ్లో చ అంటే ఏం చెప్పినాం, చతుర్భుజం. అంటే చతుర్భుజం నిర్మించడానికి ఎన్ని కొలతలు కావాలి మనకి? ఇక్కడ 5 కావాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెన్ 1787 ఈజ్ రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ టెన్స్ వీ గెట్ 1787 సంఖ్యను దగ్గరి పదులకు సవరించగా పొందు సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ తర్వాత చూద్దాం. ఉదాహరణకు 10 20 అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాం. ఈ రెండు మధ్యలో ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 అనే నెంబర్ తీసుకున్నప్పుడు, సో 12ను దగ్గరి 10కి సరిచేయము అన్నప్పుడు, సవరించగా అన్నప్పుడు ఏమవుతుందంటే 10 20కి మధ్యలో ఎగ్జాక్ట్గా ఏముంటుంది? 15 ఉంటుంది. అంటే ఇక్కడ 15 కంటే తక్కువ ఉండే నంబరు 12 ఇది. సో కాబట్టి దీనికి దగ్గరగా ఉన్న 10కి సవరించగా అన్నప్పుడు మనం 10 రాయాలి. ఇలా కాకుండా 15 లేదా అంతకంటే ఎక్కువ అప్ టు
19 వరకు ఈ నెంబర్స్ ఏమైనా ఉన్నప్పుడు దాన్ని మనం నియరెస్ట్ 10కు మనం రౌండ్ అప్ చేసినప్పుడు 20 రాయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మనం. నెక్స్ట్ లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. 36 ఉంది. 36 అనే నెంబర్ 2 10s మధ్యలో ఉంటుంది అన్నప్పుడు 30కి 40కి మధ్యలో ఉంటుంది. అంటే ఇక్కడ 36 అనేది ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూ, 30కి 40కి మిడిల్ వాల్యూ 35 కాబట్టి 35 కంటే ఎక్కువ ఉంది ఇది. సో కాబట్టి మనకు 35 లేదా దానికంటే ఎక్కువ అప్ టు 39 వరకు ఉన్నప్పుడు నియరెస్ట్ 10గా రౌండ్ అవుట్ చేయాలన్నప్పుడు 40 తీసుకుంటాం. సో ఇది లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. 53. సో 53 అనేది 50కు 60కు మధ్యలో ఉంటుంది. ఈ 53 అనేది 55 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి మనం రౌండెడ్ ఆఫ్ అన్నప్పుడు 53 మనం 50గా రాయొచ్చు. సో ఇది ఇక్కడ. నెక్స్ట్ ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 1787 అన్నారు. సో 87 అన్నది ఏ 2 10s మధ్యలో ఉంది అన్నప్పుడు 80కి 90కి మధ్యలో ఉంటుంది. ఈ 80 90కి మధ్యలో ఎగ్జాక్ట్గా 85 ఉంటుంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్ 87 అన్నది 85 గ్రేటర్ దాన్ 85 కంటే పెద్దది కాబట్టి సో ఇక్కడ మనం ఈ 87 90కి రౌండ్ అవుట్ చేస్తాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6 into 7 into 3 equal to 6 into 7 into 3 is an example of which property with respect to multiplication. సో ఇక్కడ ఇచ్చిన ఈ మల్టిప్లికేషన్ అసలు ఏంటి, ఏ ప్రాపర్టీకి సంబంధించింది అని అడుగుతున్నారు. సో ఆ ప్రాపర్టీ పక్కన పెట్టి ఫస్ట్ మనం 4 ఆప్షన్స్ మనం అనలైజ్ చేద్దాము. దాని తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ, సహచర ధర్మము. సో ఇక్కడ సహచర ధర్మము 2 ఉంటాయి, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్, విత్ రెస్పెక్ట్ టు అడిషన్. సో ఇలా చూసిన మల్టిప్లికేషన్ ఏం చెప్తుందంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. సో సేమ్ ఇక్కడ అడిషన్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లోనేమో లాస్ట్ 2 నెంబర్స్కు బ్రాకెట్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ 2 నెంబర్స్కు ఇక్కడ బ్రాకెట్ ఉంది. అంటే బ్రాకెట్స్ ఆర్డర్ చేంజ్ అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో ఫస్ట్ లాస్ట్ 2 నెంబర్స్కి ఉంది, రైట్ సైడ్ ఏమో ఫస్ట్ 2 నెంబర్స్కి ఉంది. ఇలా బ్రాకెట్స్ ఆర్డర్ చేంజ్ చేసినప్పుడు దాన్ని మనం అసోసియేటివ్ ప్రాపర్టీ అని చెప్తాము. ఇది. నెక్స్ట్ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే అది ఏ సెట్ అయినా కానీ, న్యాచురల్ నెంబర్స్ కానీ, హోల్ నెంబర్స్ కానీ, ఇంటీజర్స్ కానీ, రేషనల్ నెంబర్స్ కానీ, వీటిలో ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని నువ్వు అడిషన్ చేస్తే అదే సెట్లో వచ్చి ఉండాలి రిజల్ట్. సబ్ట్రాక్షన్ చేస్తే అదే సెట్లో ఉండాలి. మల్టిప్లికేషన్ చేస్తే అదే సెట్లో ఉండాలి. అలాగే డివిజన్ చేసినా అదే సెట్లో ఉండాలి. అంటే మనం ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని ఏ కామా బి తీసుకొని దీనికి మనం ఏదైనా ఆపరేషన్ చేస్తే సో అదే సెట్లో ఉండాలి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్స్ అయి ఉంటే ఇవి 2 మనం అడిషన్ చేస్తే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఇంటీజర్ అయి ఉండాలి. ఇలా ఉంటే దాన్ని మనం క్లోజర్ ప్రాపర్టీ అంటాము. నెక్స్ట్ కమ్యూనికేట్ ప్రాపర్టీ. యాక్చువల్ ఇది కమ్యూనికేట్ ప్రాపర్టీ కాదు, కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే వినిమయ ధర్మము అని. సార్ ఏంటి సార్ ఈ వినిమయ ధర్మం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సో ఇది విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్ అడిషన్ కూడా ఉంటుంది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి. అంటే ఏవైనా 2 నెంబర్లు తీసుకొని వాటి మల్టిప్లికేషన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2 into 3 6. సో దీన్ని ఆర్డర్ మార్చినప్పుడు 3 into 2 కూడా 6 అవుతుంది. అంటే నంబర్స్ ఆర్డర్ చేంజ్ చేసి మనం ఆపరేషన్ చేసిన రిజల్ట్ మారదు అనే ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ వినిమయ ధర్మము, కామ్యుటేటివ్ ప్రాపర్టీ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, విభాగ న్యాయం. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటివిటీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్, డిస్ట్రిబ్యూటివిటీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్. 2 మనం రాద్దాము. సో ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇక్కడ బ్రాకెట్ బయట ఉన్న ఈ ఏను బ్రాకెట్ లోపల 2 టర్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా పంచుకుంటాయి. సో కాబట్టి దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాము. సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు డిస్ట్రిబ్యూటివిటీ ఆఫ్ మల్టిప్లికేషన్ విత్ రెస్పెక్ట్ టు అడిషన్. సబ్ట్రాక్షన్ కూడా ఉంటుంది. సబ్ట్రాక్షన్ వచ్చేప్పుడు ఇక్కడ మనం సైన్ మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాపర్టీ ఏంటి? సో 6 into 7 into 3 ఈజ్ ఈక్వల్ టు 6 into 7 into 3. అంటే బ్రాకెట్స్ ఆర్డర్ మారింది. మనం చెప్పినాం బ్రాకెట్స్ ఆర్డర్ మారితే ఏ ప్రాపర్టీ అన్నా మనం అసోసియేటివ్ ప్రాపర్టీ, సహచర ధర్మము. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
The product of two rational numbers is 15/56. If one of the numbers is -5/48, then the second number is రెండు అకరణీయ సంఖ్యల లబ్ధం. సో ఎంత అన్నారు ఇక్కడ 15/56. వాటిలో ఒక సంఖ్య -5/48. వాట్ అబౌట్ సెకండ్ నెంబర్ అంటున్నారు. సో సెకండ్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ నెంబర్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి సింప్లిఫై చేస్తే మనకు సెకండ్ రేషనల్ నెంబర్ వస్తుంది. బట్ చూద్దాం. సో ఎక్స్ ఈక్వల్ టు 15/56 ఇంటూ ఒక రేషనల్ నెంబర్ను లేదా ఒక ఫ్రాక్షన్ మనం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దానికి రెసిప్రోకల్ రాయాలి. ఇలా రెసిప్రోకల్ రాసేటప్పుడు సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, సైన్ అలాగే ఉంటుంది. సో మైనస్ తిప్పించి రాయాలండి. 5/48ను 48/5 నోట్ చేయాలి. సో ఇలా సింప్లిఫై చేస్తే 5 1 5, 5 3 15, నెక్స్ట్ 8 టేబుల్, 8 6 48, 8 7 56. సో ఏమంది ఇక్కడ 3 × -6. సో 3 6 18. సో మైనస్ ఉంది కాబట్టి -18/7. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The length and breadth of rectangle A are 16 centimeters, 8 centimeters, and length of square B is 12 centimeters. Then the relation between their perimeters. దీర్ఘచతురస్రం A యొక్క పొడవు. సో ఇక్కడ దీర్ఘచతురస్రం ఇచ్చినారు. ఈ దీర్ఘచతురస్రం నేమ్ ఇచ్చినారు, ఏం క్యాపిటల్ ఏ అన్నారు. సో దీని లెంత్ ఇచ్చినారు L = 16 centimeters. బ్రెడ్త్ B వెడల్పు ఇచ్చినారు B = 8 centimeters. దీంతో పాటు స్క్వేర్ చతురస్రం ఇచ్చినారు. చతురస్రం ఎలా ఉంటుంది? 4 భుజాలు సమానంగా ఉంటాయి. సో దీని పేరు ఇచ్చినారు B అని. సో ఇక్కడ పొడవు ఇచ్చినారు 12 centimeters. అన్నీ సమానం కాబట్టి ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ కూడా 12 అవుతుంది. ఇప్పుడు వాటి పెరిమీటర్ రిలేషన్ ఏంటి అని అంటున్నారు. అంటే ఇక్కడ మనం పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే ఫార్ములా ఏం చెప్తుంది మనకు? 2 times of L + B. సో అప్పుడు 2 × L + B. 16 + 8 ఏమవుతుంది మనకు? 24 అవుతుంది. సో 24 2 48 centimeters. ఇది పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. నెక్స్ట్ కమ్ టు స్క్వేర్. స్క్వేర్ పెరిమీటర్ ఏం చెప్తుంది ఇక్కడ? ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 4 భుజాలు సమానంగా ఉంటుంది కాబట్టి 4 × A చేయాలి. సో 4 × 12. సో 4 × 12, 12 4 48 centimeters. అంటే ఇక్కడ రెండింటికి పెరిమీటర్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే A = B అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The price of 1 kg sugar is ₹32. Then find the price of 2.75 kg sugar in rupees. సో ఇక్కడ మనకు 1 kg షుగర్ ఎంత అన్నారు? ₹32 అంటున్నారు. అయితే 2.75 kg షుగర్ ఎంత అన్నప్పుడు మన క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ 75 × 32. సో మల్టిప్లికేషన్ ఫస్ట్ 2తో చేద్దాం. 2 5 10, 2 7 14 + 1 15, 2 2 4 + 1 5. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ విత్ 3 5 15, 3 7 21 + 1 22, 3 2 6 + 2 8. సో 0 10 8 8. సో ఇక్కడ మనకు 2 digits తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ 2 digits తర్వాత డెసిమల్ పెట్టినప్పుడు 88 రూపీస్ అవుతుంది. సో ₹88. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ కెన్ బి డ్రాన్ టు ద లెటర్ C. సో మనకి ఇక్కడ C అనే లెటర్ ఇలా డ్రా చేసినప్పుడు దీనికి అడ్డంగా కేవలం ఒకే ఒక సౌష్ఠవ అక్షాన్ని మనం గీయచ్చు. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3, 9, 7, x ఆర్ ఇన్ ప్రపోర్షన్. దెన్ 3, 9, 7, x సంఖ్యలు అనుపాతంలో ఉంటే. సో అనుపాతంలో ఉన్నాయి అన్నప్పుడు ఫార్ములా ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. సో ఇక్కడ 3 × x 3x ఈజ్ ఈక్వల్ టు 9 × 7 అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ 3, రైట్ సైడ్ 9 క్యాన్సిలేషన్ చేయొచ్చు. 3 1 3, 3 3 9. సో ఇప్పుడు x = 3 × 7 21 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. x⁴ L by x⁴ m whole to the power of n into x⁴ m by x⁴ n whole to the power of L into x⁴ n by x⁴ L whole to the power of m. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఈ x⁴ m, x⁴ n, x⁴ L న్యూమరేటర్లకు ట్రాన్స్ఫర్ చేసి మనం సింప్లిఫై చేసి మనకు ఆన్సర్ వస్తుంది. అదే చేద్దాము. సో x⁴
ఎల్ అంటే అకార్డింగ్ టు ఫార్ములా ఏ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. సో ఇక్కడ కూడా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎల్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎల్ మైనస్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఇక్కడ కూడా మనం అలాగే రాయొచ్చు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎల్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎల్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం. సో ఇక్కడ అకార్డింగ్ టు ది ఫార్ములా మళ్ళీ ఇంకో ప్రాపర్టీ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎంఎన్. ఈ ప్రాపర్టీ ప్రకారం దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేయొచ్చు. ఇప్పుడు చూద్దాము. సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సపరేట్ చేద్దాం డైరెక్ట్ ఎన్ఎల్ ఆర్ ఎన్ఎల్ మైనస్ ఎంఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎంఎల్ మైనస్ ఎన్ఎల్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎంఎన్ మైనస్ ఎల్ఎం. సో బేసిస్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్గా రాయొచ్చు. ఈ ప్రాపర్టీ యూజ్ చేసి ఈ స్టెప్ని మనం ఎలా సింప్లిఫై చేయొచ్చు. సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎల్ మైనస్ ఎంఎన్ ప్లస్ ఎంఎల్ మైనస్ ఎన్ఎల్ ప్లస్ ఎంఎన్ మైనస్ ఎల్ఎం. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసి చూడండి ప్లస్ ఎన్ఎల్ మైనస్ ఎన్ఎల్ మైనస్ ఎంఎన్ ప్లస్ ఎంఎన్ ప్లస్ ఎంఎల్ మైనస్ ఎల్ఎం అన్నీ క్యాన్సిల్ అవుతాయి. అంటే ఇక్కడ బేస్ ఎక్స్ మాత్రమే ఎక్స్పోనెంట్ 0 అవుతుంది. సో మనకు తెలుసు ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1. ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 అనే కాదు, బేస్ ఏది ఉన్నా ఎక్స్పోనెంట్ 0 అయితే దాని వాల్యూ 1 అవుతుంది. సో ఇప్పుడు మన ఆప్షన్స్ ఒకసారి చూడండి ఏదవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The area of rhombus is 96 square centimeters and one of its diagonal is 16 centimeters. Then the length of the other diagonal is. So ఒక రాంబస్ వైశాల్యం కర్ణాలు ఇచ్చినప్పుడు సూత్రం ఏంటంటే హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 ఈజ్ ఈక్వల్. దీని వాల్యూ ఇచ్చారు 96 అని చెప్పి. సో ఇక్కడ హాఫ్ ఇంటూ d1 ఎంత ఇచ్చినారు 16 ఇంటూ d2 తెలియదు మనం ఫైండ్ అవుట్ చేయాలి 96. సో లెఫ్ట్ సైడ్ 16 ఉంది, రైట్ సైడ్ 96 ఉంది. 16 1 16 16 6 96. సో అప్పుడు డయాగ్నల్ d2 ఈక్వల్ ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, దీన్ని మర్చిపోకూడదు. సో 2ను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ వచ్చి మల్టిప్లికేషన్ అవుతుంది. సో అప్పుడు 2 ఇంటూ 6 6 2 12 అంటే రెండవ కర్ణం పొడవు ఎంత అవుతుంది అన్నప్పుడు 12 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కీప్ ది రూట్ ఆఫ్ 8000 వాల్యూ. సో దీని 8000 మనం ఎలా రాయొచ్చు అంటే కీప్ ది రూట్ ఆఫ్ 20 హోల్ క్యూబ్ రాయొచ్చు. సో ఇక్కడ రూట్ మనం రిమూవ్ చేస్తే ఎక్స్పోనెంట్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు 20 టు ది పవర్ ఆఫ్ హోల్ క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 అవుతుంది. 3 క్యాన్సల్ అయితే మనకు ఆన్సర్ ఏమవుతుంది 20 అవుతుంది. సో కీప్ ది రూట్ ఆఫ్ 8000 వాల్యూ ఏమవుతుంది 20. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎగ్జాంపుల్ ఫర్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో విలోమానుపాతముకు ఉదాహరణ నెలలు మరియు జీతాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నెల జీతము 10,000 అందాం అనుకో. అప్పుడు 10 నెలల జీతం ఏమవుతుంది 10,000 ఇంటూ 10,000 సార్ 10,000 ఇంటూ 10 ₹1,00,000 అవుతుంది. అంటే ఇక్కడ నెలలో పెరిగే కొద్దీ జీతం ఏమైంది పెరిగింది. అంటే ఒక వాల్యూ పెరిగితే ఒక వాల్యూ పెరిగినప్పుడు ఇంకో వాల్యూ కూడా పెరిగితే అది అనులోమానుపాతంలో ఉన్నట్లు. సో కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. మనం కనుక్కోవాల్సింది విలోమానుపాతం ఇన్వర్స్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. నెక్స్ట్ మనుషుల సంఖ్య మరియు వారి ఖర్చులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక అతను ఉన్నాడు, ఇతనికి నెలవారీ ఖర్చు 500 రూపాయలు వస్తుంది అనుకుందాం. మరి ఇదే ఫ్యామిలీలో 5 మంది ఉన్నప్పుడు సో 5 ఇంటూ 500 ఏమవుతుంది 2500. అంటే ఇక్కడ మనుషులు పెరిగినప్పుడు ఖర్చు ఏమైంది పెరిగింది. రెండూ పెరిగితే దాన్ని మనం అనులోమానుపాతం అంటాము. సో ఇది కూడా మనకు కావాల్సిన ఆన్సర్ కాదు. నెక్స్ట్ కాలము మరియు ప్రయాణించిన దూరము. మనము ఒక గంటకు 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాం అనుకుందాం. అదే 10 గంటలకు మనం ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తాము 100 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాం. అంటే ఇక్కడ 1 అవర్కు 10 కిలోమీటర్స్ అయినప్పుడు 10 అవర్స్ అంటే 1 అవర్ నుంచి 10 అవర్స్ పెరిగినప్పుడు ఇక్కడ 10 km నుంచి 100 kmకి పెరిగిందా లేదా. మరి ఒకటి పెరిగితే ఇంకో వాల్యూ కూడా పెరిగినప్పుడు అది అనులోమానుపాతంలో ఉన్నట్లు. లాస్ట్ అండ్ ఫైనల్ చూద్దాం. ఒక పనిని పూర్తి చేయుటకు మనుషుల సంఖ్య మరియు పని చేయు రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఉన్నారు, ఒక పనిని 20 రోజులలో చేస్తారు. అయితే 20 మంది ఉన్నారు ఇప్పుడు,
అదే పనిని ఎన్ని రోజులు చేస్తారు అన్నప్పుడు ఇక్కడ మనుషులు పెరిగినారు కాబట్టి, అంటే పని చేసే వాళ్ళు పెరిగినారు కాబట్టి ఆ పని పూర్తయ్యే రోజులు ఏమవుతుంది, ఖచ్చితంగా తగ్గిపోతుంది, త్వరగానే చేస్తారు వీళ్ళు, అవునా కాదా? మరి ఇలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటాం అంటే ఒకటి పెరిగింది ఇంకొకటి తగ్గుతోంది, అంటే ఇక్కడ ఆపోజిట్ ఉంది. సో దీన్ని మనం ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాము, విలోమానుపాతం అంటాము. సో కాబట్టి ఇదే మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The following represent the statement 9 times of n and by adding 10 gives 20. సో ఇక్కడ n యొక్క 9 రెట్లు. సో 9 times of n is nothing but 9 into n. So that means 9n. 10ని కలపడాన్ని మనం ఇక్కడ ప్లస్గా తీసుకుంటాం. సో ప్లస్ దీనికి ఎంత యాడ్ చేస్తున్నారు 10. గివ్స్ అన్నప్పుడు ఈక్వల్ టు రాయాలి, ఈజ్ అన్నప్పుడు కూడా మనం ఈక్వాలిటీ సైన్ నోట్ చేయాలి. సో ఈక్వల్ టు 20 అన్నారు. సో ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది 9n + 10 ఈజ్ ఈక్వల్ 20. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సాల్వ్ ద ఈక్వేషన్ 8p - 5/7p + 1 ఈజ్ ఈక్వల్ టు -2/4. సో ఇక్కడ మనకు p వాల్యూ కావాలి కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. సో ఫస్ట్ 4 × 8, 8 4 జా 32p -5 × 4 20 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ -2 × 7 -14p -2 × +1 -2. సో ఇక్కడ మనకు వేరియబుల్ టర్మ్ మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాము, న్యూమరికల్ టర్మ్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ 32p ఉంది. సో -14p లెఫ్ట్ సైడ్ వస్తే +14p అవుతుంది ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ -2 ఉంది, అలాగే నోట్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి -20ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్గా కన్వర్ట్ అవుతుంది. సో +20. సో 32p + 14 46p ఈజ్ ఈక్వల్ టు -2 + 20. సో ఇక్కడ పెద్ద నెంబర్ 20, చిన్న నెంబర్ -2 ఉంది. సో సపరేషన్ చేయాలి, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు 20 2 పోతే ఎంత 18 అవుతుంది. మనకు కావాల్సింది p వాల్యూ కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 46 అనేది మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటుంది pతో. సో 46p ఈజ్ నథింగ్ బట్ 46 × p అని. సో మల్టిప్లికేటెడ్ క్వాంటిటీ మనం ఒక సైడ్ నుంచి ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్లోకి రావాలి. సో అప్పుడు ఏమవుతుంది 18/46 అవుతుంది. సో దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి, 2 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు. సో 2 9 = 18, 2 2 = 4, 2 3 = 6. సో అప్పుడు మనకు p వాల్యూ 9/23 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The least number which leaves the remainder 1 in each case when divided by 2, 3, 4, 5 and 6 is 2, 3, 4, 5, 6 లచే భాగిస్తే ప్రతిసారి శేషం 1 వచ్చే మిక్కిలి చిన్న సంఖ్య. ఇక్కడ లీస్ట్ నెంబర్ అన్నా, మినిమం నెంబర్ అన్నా, స్మాలెస్ట్ నెంబర్ అన్నా ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, కసాగు కనుక్కోవాలి. సో ఇచ్చిన సంఖ్యలో కసాగు కనుక్కుందాం. సో 2, 3, 4, 5, 6. సో ఇక్కడ 2 టేబుల్ తీసుకుంటే 1 టైమ్, 3 లేదు కాబట్టి కాపీ చేయాలి. సో 2 టేబుల్లో 4 2 టైమ్స్, 5 లేదు కాబట్టి కాపీ చేస్తావు. 2 టేబుల్లో 6 3 టైమ్స్. సో ఇక్కడ 3 2 టైమ్స్ ఉంది కాబట్టి 3 టేబుల్ తీసుకుందాము, 1 అలాగే నోట్ చేస్తాం. 3 టేబుల్లో 3 1 టైము, 3 టేబుల్లో 2 లేదు కాబట్టి అలాగే నోట్ చేయాలి. 3 టేబుల్లో 5 కూడా లేదు కాబట్టి అలాగే నోట్ చేయాలి. 3 టేబుల్లో 3 1 టైం. సో ఇక్కడ 2 సపరేట్ 5 సపరేట్, కామన్ ఫ్యాక్ట్స్ లేవు కాబట్టి మనం ఇప్పుడు మల్టిప్లై చేద్దాం నెంబర్స్ అన్ని. సో ఇక్కడ 2 × 3 × 2 × 5 ఇవి కూడా మల్టిప్లై చేయాలి, కానీ 1తో మల్టిప్లై చేసి అదే నెంబర్స్ వస్తుంది కాబట్టి మనం మల్టిప్లై చేయట్లేదు. ఇప్పుడు చూద్దాం. 2 3 = 6, 6 2 = 12, 12 5 = 60. సో ఇక్కడ కసాకు 60 అయింది. సో ఇక్కడ 60 ఉందని చెప్పి ఆప్షన్ 2 ఈజ్ దాని కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి చేయకూడదు. ఎందుకు అంటే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే శేషం 1 వస్తుంది అంటున్నారు. శేషం వచ్చినప్పుడు నువ్వు కసాకు ఆ శేషం ఎంత అవుతుందో ఆ శేషాన్ని కూడాలి. అప్పుడు 60 + 1 61. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ 12.28 bar ఇన్ ద రేషనల్ నెంబర్ p/q ఫామ్ ఈజ్. సో 12.28 బార్ను అకరణీయ సంఖ్య రూపంలో రాయగా, ఫస్ట్ అకరణీయ సంఖ్య రూపం రాసినప్పుడు దీనికి షార్ట్ కట్ ఎలా ఉంటుందంటే డెసిమల్ బార్ లేకుండా నెంబర్ రాయాలి. 1 2 2 8. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ మైనస్. సో ఇక్కడ బార్ లేకుండా రిమైనింగ్ ఏమున్నాయో అవి నోట్ చేయాలి. 1 2 2 బై. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, 1 డిజిట్కి బార్ ఉంది కాబట్టి 9 నోట్ చేయాలి. దాని తర్వాత డెసిమల్ తర్వాత డెసిమల్కి రైట్ సైడ్ బార్ లేకుండా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఓన్లీ 1 డిజిట్, దట్ ఈజ్ 2. సో 1 డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి 9కు రైట్ సైడ్ 0 పెట్టాలి. సో ఇంతే, దీన్ని సింప్లిఫై చేసి అయిపోయి ఆన్సర్. సో ఇక్కడ మనకు
8లో 2 పోతే 6, నెక్స్ట్ 2లో 2 పోతే 0, 2 - 1 1 1 బై 90. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 1106/90 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Ravi purchased a refrigerator for rupees 5,000 and sold it for rupees 7,000. Then the profit percentage is. రవి ఒక రిఫ్రిజిరేటర్ను 5,000 రూపాయలకు కొని 7,000 రూపాయలకు అమ్మిన లాభ శాతం ఎంత? సో ఇప్పుడు లాభ శాతం ఎలా కనుక్కోవాలి? లాభం బై కొన్న వేల ఇంటూ 100 చేసి సరిపోతుంది. సో ఇక్కడ 7,000 - 500 చేస్తే 5,000 చేస్తే 2,000 అవుతుంది. ఇదే లాభం. లాభం బై కొన్న వేల ఎంత? 5,000 ఇంటూ 100. సో ఇక్కడ 3 zeros గెట్ క్యాన్సిల్. 5 టేబుల్ 5 1 = 5, 5 2 = 10, 0. సో 20 × 2 40. 40% is our answer. So option 3 is the correct answer. The line segment which is joining from the vertex to the midpoint of the opposite side of the triangle is. ఒక త్రిభుజంలో ఒక శీర్షం నుండి ఎదుటి భుజం మధ్య బిందువునకు గీచిన రేఖాఖండం ఏమవుతుంది అంటున్నారు. సో ప్రతి ఆప్షన్ ఫస్ట్ అనలైజ్ చేద్దాం. దాని తర్వాత మనకు కావాల్సిన కరెక్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉన్నతి అంటున్నారు. అంటే ఒక త్రిభుజం ఇలా గీసినప్పుడు ఈ శీర్షం నుంచి ఎదుటి భుజానికి లంబ కోణంతో ఒక లైన్ డ్రా చేస్తే సో దీన్నే మనం ఉన్నతి లేదా ఆల్టిట్యూడ్ ఆర్ ఎత్తు, హైట్, పర్పెండిక్యులర్ హైట్ అంటాం. సో ఇక్కడ ఉన్నతి, ఎత్తు రెండు ఒకే మీనింగ్ వస్తాయి. సో ఇది నెక్స్ట్ మధ్యగత రేఖ. ఒక త్రిభుజంలో ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజం యొక్క మధ్య బిందువునకు మనం లైన్ డ్రా చేస్తే దీన్నే మనం మధ్యగత రేఖ, మీడియన్ అంటాము. అంటే ఈ శీర్షం నుంచి మనం గీచే ఈ రేఖ ఎదుటి భుజం రెండు సమాన భాగాలుగా విభజించాలి. అంటే మధ్య బిందువు ద్వారా పోవాలి. సో అప్పుడే మనం దాన్ని మధ్యగత రేఖ అంటాం. నెక్స్ట్ కోణ సమద్విఖండన రేఖ ఎలా ఉంటుంది సార్ అంటే ఒక త్రిభుజం ఇలా ఉన్నప్పుడు మనం ఒక భుజం నుంచి ఎదుటి శీర్షానికి ఇలా రేఖ గీసినప్పుడు ఈ రేఖ ఈ కోణాన్ని రెండు సమాన భాగాలుగా విభజించాలి. కోణ సమద్విఖండన రేఖ అంటున్నాను. అంటే ఈ కోణాన్ని, ఈ యాంగిల్ను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. అప్పుడు మనం ఈ రేఖను యాంగిల్ బైసెక్టార్ లైన్ అంటాము. సో కోణ సమద్విఖండన రేఖ అంటాము. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఒక త్రిభుజంలో ఒక శీర్షం నుండి ఎదుటి భుజం మధ్య బిందువుకు, అంటే మధ్య బిందువు గీసినది ఏమంటాం మనం? మీడియన్ అంటాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మధ్యగత రేఖ అంటాం దీన్నే. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A cuboid is 25 centimeters long, 15 centimeters broad and 8 centimeters high. How much of its volume will differ from that of a cube with the edge of 16 centimeters? సో ఇక్కడ మనకు ఒక దీర్ఘ ఘన యొక్క 3 కొలతలు ఇచ్చినాడు. దాంతోపాటు సమఘనం యొక్క కొలతలు ఇచ్చినాడు. సో భుజం పొడవు ఇచ్చినారు. అయితే రెండింటి యొక్క ఘనపరిమాణంలో తేడా కనుక్కోండి అంటున్నారు. సో అంటే ఫస్ట్ ఇక్కడ మనం దీర్ఘఘనానికి మనం ఘనపరిమాణం కనుక్కుందాం. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అంటే ఇక్కడ 15 ఇంటూ 8 చేయాలి. సో ఇక్కడ మనకు సమఘనం ఘనపరిమాణం. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏమవుతుంది? 16 ఇంటూ 16 అవుతుంది. సో ఇక్కడ 15 8 120. సో 120 ఇంటూ 25 చేస్తే 25 0 0, 25 2 50, 5 0, 25 1 25 ప్లస్ 5 30. సో అంటే ఇక్కడ 3000 సెంటీమీటర్ క్యూబ్డ్ అవుతుంది. ఏంటి? దేనికి ఇది వాల్యూము? దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము. నెక్స్ట్ ఇక్కడ ఇది సమఘనం యొక్క ఘనపరిమాణం 16 ఇంటూ 6 256 ఇంటూ 16 16 6 96, 16 5 80 ప్లస్ 9 89, 16 2 32 ప్లస్ 8 40. సో ఇది సమఘనం యొక్క ఘనపరిమాణం. అంటే 4096లో మనం ఈ 3000 అంటే దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణాన్ని తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 6901 1096 అనేది మనకు కావాల్సిన ఆన్సరు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద principal if it gets rupees 3927 as interest for 2 years 4 months at the rate of 8%. సో ఇక్కడ కొంత సమయం 8%
వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలు 4 నెలలు అంటున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ టైంను మనం చాలా కేర్ఫుల్గా నోట్ చేయాలి, లేకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. సో టైం 2 years, 4 months అనే మనం ఇయర్లీ కన్వర్ట్ చేస్తే 4/12 అవుతుంది. అంటే 12 months అంటే ఒక 1 year కాబట్టి ఈ 12 monthsలో మనకి ఇచ్చిన నెలలు ఎన్ని 4. సో కాబట్టి ఇక్కడ 4 1 4 3 క్యాన్సిల్ చేసేటప్పుడు మనకు 1/3 years అవుతాయి. సో దీన్ని మళ్ళీ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే డినామినేటర్ 3 అవుతుంది. సో నెక్స్ట్ 3 × 2 6, 6 + 1 7, 7/3 years టైం అవుతుంది. సో మనకు సింప్లిఫైడ్ ఫార్ములా ఏంటి? సో I = PTR/100. సో ఈ ఫార్ములాస్ ఈ వాల్యూస్లో మనం రీప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ P వాల్యూ కావాలి కాబట్టి I × 100 చేయాలి. సో ఇక్కడ మనకు 39, సో P = 3927 × 100/TR. T ఎంత? 7/3 × R 8. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే డినామినేటర్లో 3 న్యూమరేటర్లకు ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇక్కడ 392700 100తో మల్టిప్లికేషన్ చేస్తే ఇలా అవుతుంది. నెక్స్ట్ × 3/7 × 8. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ₹21037.50 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. In the class intervals 1 to 10, 11 to 20, 21 to 30, the upper boundary of 21 to 30 is పౌనఃపున్య తరగతులు 1 నుండి 10, 21 నుంచి 20, 11 నుంచి 20, 21 నుంచి 30 లలో 21 నుంచి 30 తరగతి ఎగువ హద్దు అంటున్నారు. ఇక్కడ తరగతి అంతరాలు, సో క్లాస్ ఇంటర్వల్స్ 2 types ఉంటాయి. నెంబర్ 1 విలీన తరగతి అంతరాలు, మినహాయింపు తరగతి అంతరాలు. ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్. ఇక్కడ విలీన తరగతి అంతరాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్కు. సో 1 to 10, 11 to 20 అంటే మొదటి తరగతి అంతరం యొక్క ఎగువ అవధి, రెండవ తరగతి అంతరం యొక్క దిగువ అవధి సమానంగా ఉండవు. ఇలా తరగతి అంతరాలు ఉంటే వీటిని మనం విలీన ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటాము. సో ఇక్కడ మినహాయింపు తరగతి అంతరాలు ఎలా ఉంటాయంటే మొదటి తరగతి అంతరం యొక్క ఎగువ అవధి, రెండవ తరగతి అంతరం యొక్క దిగువ అవధి సమానంగా ఉంటాయి. ఇవి ఇక్కడ ఉన్న ఈ డిఫరెన్స్. ఇప్పుడు మనకేమి ఇచ్చినారు? విలీన తరగతి అంతరాలు ఇచ్చినారు కాబట్టి ఇక్కడ మనకు 21 నుంచి 30 తరగతి ఎగువ హద్దు అంటున్నారు. అవధి వేరు, హద్దు వేరు. సో ఇక్కడ మినహాయింపు తరగతి అంతరాల్లో హద్దు, అవధి రెండు సమానంగా ఉంటాయి. కానీ ఇక్కడ విలీన తరగతి అంతరాల్లో అవధి సపరేట్గా ఉంటుంది, హద్దు అన్నది సపరేట్గా ఉంటుంది. సో ఏంటి సార్ ఎందుకు ఇలా ఉంటుంది అన్నప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ మొదటి తరగతి అంతరం యొక్క ఎగువ అవధి 10 ఉంది, ఇక్కడేమో రెండవ తరగతి అంతరం యొక్క దిగువ అవధి 11 ఉంది. ఇప్పుడు మనం ఈ రెండింటికి సరాసరి కనుక్కోవాలి, యావరేజ్ కనుక్కోవాలి, అర్థమెటిక్ మీన్ కనుక్కుందాం. అప్పుడు మనకు 10 + 11/2 చేస్తే 21/2 = 10.5 అవుతుంది. అంటే ఈ మొదటి తరగతి అంతరం, రెండవ తరగతి అంతరం ఈ డిఫరెన్స్ ఎగువ అవధి దిగువ అవధికి మనం చూస్తే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 11 ఉంది. కానీ మనకు వచ్చిన ఈ యావరేజ్ 10.5 వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ 0.5 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మనము మొదటి తరగతి అంతరం యొక్క ఎగువ హద్దు, దిగువ హద్దు కనుక్కోవడానికి ఈ దిగువ హద్దుకు 0.5 సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 0.5 అవుతుంది. సో 0.5 10కి యాడ్ చేస్తే 10.5 అవుతుంది. ఇవేంటివి? ఇవి హద్దులు. ఇది దిగువ హద్దు, ఇది ఎగువ హద్దు. ఓకేనా? ఇలాంటప్పుడు మనకి ఇక్కడ 20 కు 30. సో ఇక్కడ ఈ 20 to 30 తరగతి అంతరం యొక్క దిగువ హద్దు ఏమవుతుంది? 20.5 అవుతుంది. ఎగువ హద్దు ఏమవుతుంది? 30.5 అవుతుంది. సో 30.5 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు 20.5 అనేది ఒక ఆప్షన్ ఉంది. ఇదేమవుతుంది? ఈ 21 to 30 తరగతి అంతరం యొక్క దిగువ హద్దు అవుతుంది ఇది. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ద మెజర్మెంట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 7 cm, 24 cm, 25 cm. దెన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ త్రిభుజం కొలతలు 7 cm, 24 cm, 20 cm అయినా దాని వైశాల్యం. సరే ఇక్కడ 3 భుజాల కొలతలు ఇచ్చారు కాబట్టి నేను హీరోన్ ఫార్ములా వేసి √S × S - A ×
ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇలా సింప్లిఫై చేస్తాను సార్ అంటే మనం పప్పులో కాలేసినట్టు. ఎందుకు సార్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే దీన్ని సింప్లిఫై చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, కానీ మనం అలా చేయకూడదు. మరి ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ మనం ఈ నెంబర్స్ బాగా అబ్జర్వ్ చేస్తే 7,24,25 అన్నవి పైథాగరన్ ట్రిప్లెట్స్. అంటే పైథాగరన్ ట్రికములు అన్నవి ఏ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయి? రైట్ యాంగిల్ లంబకోణ త్రిభుజాన్ని ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఉన్నప్పుడు హైపోటనస్ 25 ఇక్కడ ఉంటుంది, అడ్జసెంట్ 24 బేస్ అవుతుంది, హైట్ 7 అవుతుంది. సో ఇక్కడ మనకు బేస్ హైట్ తెలిసినప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ 24 ఇంటూ 7 సింప్లిఫికేషన్ 2 1 2 2 12 అప్పుడు 12 ఇంటూ 7. సో 12 ఎంత? 84. సో చదరపు సెంటీమీటర్ల ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. సార్ ఫస్ట్ ఇక్కడ మనం అడిటివ్ ఇన్వర్స్ అనేది మనం ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకుందాము, దాని తర్వాత మనం ఇచ్చిన దానికి అడిటివ్ ఇన్వర్స్ రాద్దాం. సో అడిటివ్ ఇన్వర్స్ లేదా సంకలన విలోమం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 5 అనే నెంబర్కు మనం ఏ నెంబర్ యాడ్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది అన్నప్పుడు -5 యాడ్ చేసినప్పుడే ఆన్సర్ 0 అవుతుంది. అంటే ఇక్కడ అదే నెంబర్ యాడ్ చేస్తూ సైన్ ముందు మారుస్తున్నాం. సో అప్పుడే అవి రెండు మన సంకలన విలోమాలు అవుతాయి, ఒకదానికొకటి అడిటివ్ ఇన్వర్సెస్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏముంది? 6x² - 4x + 5 అంటే దీనికి మనం మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే దీని యొక్క సంకలన విలోమం అవుతుంది. అప్పుడు -6x² - 4x + 5 ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. కానీ ఇక్కడ -ఆఫ్ అని లేదు, అంటే దీని మీనింగ్ ఏంటంటే బ్రాకెట్ బయట ఉన్న మైనస్ను మనం అన్ని టర్మ్స్కి మల్టిప్లై చేయాలి. సో -6x² -6x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x మైనస్ ఇంటూ ప్లస్ -5 ఈజ్. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్, అంటే -6x² + 4x -5. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The ratio of angles of a triangle are in the ratio 1:2:3. Then their sides are in the ratio of. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3 అయినా వాటి భుజాల నిష్పత్తి ఏమవుతుంది? సో ఇక్కడ మనకు త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఇక్కడ 1:2:3 అంటే ఈ పార్ట్స్ అన్ని యాడ్ చేస్తే 6 అవుతుంది. సో 6x = 180 డిగ్రీస్ అయినప్పుడు 6 1 6 6 3 18 0 అంటే x = 30 డిగ్రీస్ అయ్యేటప్పుడు ఒక్కొక్క పార్ట్ ఏమవుతుంది? 30, 30 × 2 32 60, 30 × 33 90 అంటే 1:2:3 అనే రేషియోలో ఉన్నాయి కోణాలు. 3 కోణాలు మనం కనుక్కున్నప్పుడు 90 డిగ్రీస్ ఉంది వన్ ఆఫ్ ది యాంగిల్, అంటే ఈ త్రిభుజం లంబకోణ త్రిభుజం అవుతుంది. సో ఇక్కడ మనం 30 తీసుకుంటే సో ఇక్కడ 60 తీసుకోండి. సో ఇలాంటప్పుడు మనకు రైట్ యాంగిల్ కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఇక్కడ 1 అవుతుంది. సో ఇక్కడ √3. సో 1² + √3² చేసినప్పుడు 1 + 3 అవుతుంది. 1 + 3 4. సో 4 అంటే మనం ఇక్కడ చేసినప్పుడు దీని వాల్యూ 2 అవుతుంది. అంటే 1:√3:2 అనేది ఆ భుజాల నిష్పత్తి అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాగే ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది. ఏముంటుంది అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజములోని కోణాలు. సో 1:1:2 రేషియోలో ఉన్నప్పుడు సో 1:1:2 అంటే ఇక్కడ ఈ 1:1 అంటే రెండు కోణాలు సమానంగా ఉండాలి కాబట్టి 45 డిగ్రీస్ అవుతుంది. ఈ 2 పార్ట్స్ అన్నప్పుడు 90 డిగ్రీస్ అంటే అది కూడా లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఆ భుజాలు ఎలా ఉంటాయంటే సో కోణాల నిష్పత్తి ఇలా ఉన్నప్పుడు భుజాల నిష్పత్తి ఎలా ఉంటుందంటే 1:1:2 అవుతుంది. అంటే రెండు భుజాలు సమానం కాబట్టి 1:1. సో ఈ హైపోటనస్ √2 అవుతుంది. సో దీన్ని కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మీ సక్సెస్లో నేను కూడా ఎక్కడో ఒక మూలన భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్.